గురువారం జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ కోసం తలపడున్నాయి. వరుసగా 4వ ఫైనల్కు దూసుకొచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాగైనా ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది. 2024 సీజన్లో తమను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయిన ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తోంది. మరోవైపు ఈ సీజన్ ఆరంభం నుంచి ఆదరగొడుతున్న ఆర్సీబీ మరోసారి టైటిల్పై కన్నేసింది. నిజానికి ఆర్సీబీతో పోలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన కాస్త తడబాటుగానే సాగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీజన్ను వరుసగా 2 ఓటములతో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత పుంజుకుంది. కొత్త కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ జట్టును అద్భుతంగా నడిపిస్తోంది. ముంబై, ఆర్సీబీ, యూపీ, గుజరాత్ జట్లపై కీలక సమయాల్లో సాధించిన విజయాలు ఢిల్లీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ప్రతి సీజన్లో అద్దరగొడుతూ ఫైనల్కు చేరుతున్న తుది మెట్టుపై బోల్తా పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఫైనల్ ఫోబియాను అధిగమించాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు బ్యాటింగ్లో లారా ఓల్వర్డ్, లిజెల్లీ లీ, జెమిమా రోడ్రిగ్స్, షెఫాలి వర్మ కీలకంగా ఉన్నారు. ఈ సీజన్ ఢిల్లీ ఫైనల్ చేయడంలో వీరిదే కీలక పాత్ర. ఫైనల్లోనూ ఈ బ్యాటర్లు అద్దరగొడితే ఢిల్లీకి తిరుగుండదు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా మాజీ ఓపెనర్ లిజెల్లీ లీ సూపర్ ఫామ్లో ఉంది. ఢిల్లీ తరపున 2 హాఫ్ సెంచరీలతో 283 పరుగులు చేసి టాప్ స్కోర్గా నిలిచింది. అలాగే బౌలింగ్లో నందిని శర్మ, చినెల్లీ హెన్రీ, శ్రీచరణిపై అంచనాలున్నాయి. విండీస్కు చెందిన చినెల్లీ హెన్రీ 12 వికెట్లతో సత్తా చాటింది. అలాగే తొలి సీజన్లోనే నందిని శర్మ 16 వికెట్లతో అద్దరగొట్టింది. ఈ ఇద్దరిని ఎదుర్కోవడం ఆర్సీబీ బ్యాటర్లకు సవాలే. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తోంది. ఆ జట్టు 8 మ్యాచ్లలో 2 పరాజయం పాలవగా 6 గెలిచింది. స్మృతి మందాన ఆర్సీబీకి ఎంతో కీలకమైన ప్లేయరో అందరికీ తెలుసు. సారథిగానే కాకుండా వ్యక్తిగతంగానూ రాణిస్తోంది. సీజన్ మొత్తం మీద 290 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్న స్మృతి టైటిల్ పోరులో చెలరేగాలని ఎదురు చూస్తోంది. ఆమెతో పాటు ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ కూడా దూకుడుగా ఆడుతోంది. ఇక బౌలింగ్లో లారెన్ బెల్ సైతం ఆర్సీబీకి కీలకంగా మారింది. 12 వికెట్లతో ఆర్సీబీ విజయాల్లో కీ రోల్ ప్లే చేసింది. డిక్లార్క్, శ్రేయాంక పాటిల్ కూడా రాణిస్తే ఢిల్లీ బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. ఇదిలా ఉంటే గత రికార్డుల్లో మాత్రం ఆర్సీబీపై ఢిల్లీదే పైచేయిగా ఉంది. ఈ సీజన్లో 2 సార్లు తలపడితే చెరొక్క మ్యాచ్ గెలిచాయి. మొత్తం మీద రెండోసారి టైటిల్పై ఆర్సీబీ కన్నేస్తే తొలిసారి ట్రోఫీని అందుకునేందుకు ఢిల్లీ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.